విజయవాడలో జనవరి 5వ తేదీన జరగనున్న హైందవ శంఖారావానికి శ్రీ 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 త్రిదండి రామానుజ చిన్న జియర్ స్వామి వారి మంగళ శాసనాలు అందించడం జరిగిందని విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు రవిశంకర్ పట్నాయక్ తెలిపారు. స్థానిక భానుగుడి జంక్షన్ లో క్రోమా కాంప్లెక్స్ పైన విశ్వ హిందూ పరిషత్ కాకినాడ జిల్లా నాయకులు శ్రీ 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 త్రిదండి శ్రీ రామానుజ చిన్న జియర్ స్వామివారిని కలిసి జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం గురించి వివరించారు. హైందవ శంఖారావం కార్యక్రమ ఫలితాలు సఫలీకృతం కావాలని జియర్ స్వామివారు మంగళ శాసనాలు చేశారు. జిల్లా కన్వీనర్ రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో ఉద్యమం ఆశయం నెరవేరుతుందని అన్నారు. అందరూ కరపత్రం మీద ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హైందవ శంఖారావంకి మద్దతు పలకాలని అన్నారు. స్వామీజీని కలిసిన వారిలో విహెచ్పి నాయకులు బానోజీరావు, సుబ్రహ్మణ్యం, సుధాకర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తలాటం శంకర్రావు, సేవికా సమితి నుండి లిఖిత పాల్గొన్నారు. శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి వారు ఈరోజు కాకినాడలో హైందవ శంఖారావం అనే కార్యక్రమం గురించి వారికి తెలియపరచగా వారు మంగళాశాసనాలని ఇచ్చి మద్దతును పలికారు. అలాగే హైందవ శంఖారావం చాలా బాగా అత్యధికమైన సంఖ్యతోటి మనకి విజయవాడలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి వారి యొక్క సందేశాన్ని ఇచ్చారు. అదేవిధంగా మన దేవాలయాలు స్వయం ప్రతిపత్తి కోసం చేస్తున్న కృషిని ప్రశంసించారు. ఈ కార్యక్రమం ఇక్కడ భానుగుడి సెంటర్లో కలిగి ఉన్న క్రోమా పైన 4వ అంతస్తులో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషమైన హిందూ భక్తులందరూ కూడా ఇక్కడికి చేయడం జరిగింది. వారందరి చేత కూడా మేము హైందవ శంఖారావం యొక్క మద్దతుగా రిజిస్ట్రేషన్స్ కూడా చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి సేవికా సమితి తరపు నుంచి లిఖిత, అలాగే విశ్వ హిందూ పరిషత్ తరపు నుంచి మన బానోజీరావు గారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ పరివారం నుంచి మన తలాటం శ్రీనివాసరావు, శంకర్ గారు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్తు కాకినాడ జిల్లా కార్యదర్శి అయిన సుబ్రహ్మణ్యం గారు కూడా ఈ కార్యక్రమంలో విశేషంగా పాల్గొని మరి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు నడిపించడానికి కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మాకు సహకరించిన ప్రసాద్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను.